ఏ రోజైనా సరే నీ కోడలతో కలిసి కూర్చొని నువ్వు భోజనం చేసావా? నీ బతుకు నువ్వు వీడికి వచ్చి అత్తగారంట అల్లుడంట, ఎవడికి అల్లుడు ఎవడికి అత్త, ఏంది కథ? మరి ఏరగంధం సుబ్బారావు కథ ఏంది? ఏరగంధం సుబ్బారావుకు పుట్టిన బిడ్డ ఏనాడైనా సరే నిన్ను తల్లి రామ్మా అని ఏనాడైనా అన్నాడా? నమస్కారం ప్రజలారా, మన పార్టీ సీనియర్ నాయకురాలు మరి జగనన్నకు మరి ముఖ్యంగా బాగా అభిమానించేటువంటి నాయకురాలుగా పేరు కలిగినటువంటి లక్ష్మీ పార్వతి గారు, అంటే మొన్న మనం చెప్పుకున్నట్టుగా మరి ఆర్కే రోజా గారు ఒకరే రాలా, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడినారు. మనం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఏం మాట్లాడినారు అనేది మన పార్టీ తరఫున మనం కూడా మన అన్నను ప్రధాని చేసే వాళ్ళందరికీ కూడా విశ్లేషణ చేసి వినిపిద్దాం అనుకున్నాం. ఖచ్చితంగా ఏం మాట్లాడుతుందో కూడా ఈయన ఆ తర్వాత మనం విశ్లేషణ చేద్దాం. వినండి, మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి. ఏమి చెప్తుందో ఏందాం చెప్పమ్మా. జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి ఎట్ట గెలిచినాడు? 11 సీట్లు వచ్చినాయని చెప్తే మళ్ళీ గెలిచినాడు అంటుంది. ఏంది అది కథ చెప్పమ్మా. 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. ఎట్ట అవుతుంది ఇది? ఏం మాట్లాడుతున్నావు నువ్వేమన్నా? సోయలో ఉండి మాట్లాడుతున్నావా, సోయలో లేకుండా మాట్లాడుతున్నావా? లేకుండా ఉంటే మన జగనన్న తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని ఏమన్నా తాగి వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నావా? 104 సీట్లతో గెలిచే 11 సీట్లు డిక్లరేషన్ ఇచ్చి ఓడిపోయినట్టు చెప్తారు. ఏం మాట్లాడుతున్నావు? ఎవడు నమ్ముతాడు? ఇటాటి పనికి నాకు మాటలు వచ్చాయి. ఇటాటి హౌలే మాటలు మాట్లాడితే ఏమన్నా మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏమన్నా ఇదవుతారా? లేకంటే మన పార్టీకి ఏమన్నా 10 ఓట్లు పడతాయా? మరి 104 సీట్లు వచ్చి 11 సీట్లకే డిక్లరేషన్ ఇచ్చి ఓడిపోయినారు మన జగనన్న పార్టీ ఓడిపోయిందని చెప్తే మీరందరూ ఎక్కడన్నా ఏమన్నా పెరిగేమన్నా కట్ల కట్టి పొగలేసే కార్యక్రమాల్లో ఏమన్నా ఉన్నారా? మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు ఆ రోజు? ఎలక్షన్ కమిషన్ అంటే మీకేమన్నా అంత ఆశామాషగా ఉన్నదా? ఏంది కోతలేంది? ఇటాటి మాటలు మాట్లాడే కదా నందమూరి తారక రామారావు గారికి ఒక ఏడలేని మచ్చను తెచ్చిపెట్టావు ఆయన మీద. ఇటాటి బోకు మాటలు చెప్పే కదా వీరగంధం సుబ్బారావు గారి దగ్గరికి పోయి నేను హార్మోని పెట్టి వాయించుంటానని చెప్పి ఆయన కళ్యాణం వాడినావు. ఇటాటి బోకు మాటలు చెప్పే కదా మోకుడు. వాడి పేరు నేను చెప్పను, ఎందుకంటే అతను కూడా నాకు తెలుసు. యూసఫ్గూడలో ఏదో ఒక షాప్ పెట్టుకొని బొత్తాడు. ఎందుకు ఇంకా వాళ్ళ పేరు ఎందుకు చెప్పడం నేను? ఇటాటి కోతలు కూసే కదా అంట. ఏం అవులే మాటలు? 104 సీట్లతో గెలిచినాడంట. యా ఊర్లో, ఎక్కడ, ఏ ప్రాంతంలో అంట? ఈ ఎడల కాసే భూమండలంలో ఎక్కడైనా సరే మన జగనన్న మళ్ళా ముఖ్యమంత్రిగా గెలుచాడనేది అదొక చరిత్రే. ప్రధానమంత్రిని చేసుకుందామని మనం కష్టపడేటువంటి తరుణంలో 104 సీట్లు వచ్చినాయంట. 11 సీట్లకు డిక్లరేషన్ ఇచ్చి ఓడిపోయినట్టు చెప్పినారంట. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజానీకము, మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ కోతలు కూసే దాన్ని దేనికి స్టేజ్ మీద ఎక్కించి ఇటాటి హౌలే మాటలు మాట్లాడిచ్చారని నాకు ఫోన్ చేస్తారు. జగనన్నకు నువ్వున్న కల్లో మాట్లాడి చెప్పునా? ఎందుకు ఆ లక్ష్మీపార్వతిని అడిగి దుడుకొని పోవటము? ఆమె ఏం సోయి ఉండి మాట్లాడుతుందా? సోయి లేకుండా మాట్లాడుతుందా? నిలబడుకునేదానికి కూడా కష్టమై ఆ పక్కన పోడేమిని పట్టుకొని నిలబడుకుంటుంది. అటాటామని తీసుకొని పోయి ఆడ మాట్లాడిచ్చారే. అందుకే రోజా రాంది. రోజా వచ్చే కథ వేరు, ఆ వ్యాఖ్యలు వేరు, ఆ వాక్చాతుల్యం వేరు, ఆ కథా వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఈవెన్ దుడుకో వచ్చారు హైదరాబాద్ నుంచి. నువ్వు మాట్లాడుతావు అని ఒక మైక్ ఇచ్చారు. 104 సీట్లు అంట, 11. ఏం మాట్లాడుతుందో సరే చెప్పండి. ఇంకా ప్రజలారా ఏం చేద్దాము అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీ బాధ్యత ఏందో, నీ కథ ఏందో నువ్వు ఆలోచించి నీ బతికేందో ముందు. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే రేపు ఎలక్షన్స్ ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. నేను ఒకటి చెప్తున్నా, మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి స్త్రీమూర్తులకి అందరికీ కూడా మన అన్నను మనం ఏ విధంగా ప్రధానమంత్రిని చేసుకుందాం, ఏ విధంగా మనం అన్నను ఎట తిరిగి ఆ కుర్చీలో ఎట కూర్చొని పెట్టుకుందాం అనేది మీ శక్తితో, మీ ఆలోచనలతో మీరు ముందుకు పోండి. దయచేసి స్త్రీమూర్తులకు అందరికీ చెప్తున్నా నేను. లక్ష్మీ పార్వతమ్మ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు మీరు విని ఆమె చెప్పినట్టు మీరు చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఆమె చరిత్ర, ఆమె కథ, ఆమె కార్కాన్ని అన్నీ కూడా అందరికీ తెలుసు. ఆమె ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, అవసరాలకు ఏ విధంగా వ్యాఖ్యలు ఉంటాయి, అవసరం అయిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే,
ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు స్త్రీమూర్తులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా మాట్లాడుతుంది అనేది ఇప్పుడు ఇందాం మనం చెప్పుగా. అన్ని పథకాలు నిజంగానే దేశంలోనే ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఉమ్. ముఖ్యంగా స్త్రీల కోసం ఉమ్. మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు చెప్పు అయ్యో విధానాలు అన్నావు. ఆ ఏం విధానాలు చెప్పినాడో ఒక డిస్ప్లే ఉన్నది నీ వెనకమాల. ఆ డిస్ప్లేలో వేసి మన జగనన్న ఈ విధంగా మహిళలను ఆదుకున్నాడు, ఈ విధంగా మహిళలకు భద్రత కల్పించినాడు, ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాడు, ఈ విధంగా మహిళలను ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినాడు, ఈ విధంగా మహిళలకు మన పార్టీలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మనం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మనం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇదేని మన అన్న చేసినటువంటి ఘనత, మన అన్న చరిత్ర సృష్టించినటువంటి చరిత్రను రాష్ట్ర ప్రజానీకానికి వివరించండి. హార్మోనియం పెట్టే లక్ష్మీ పార్వతి గారు దేనికి కథలు కార్కాడీలు? ఊరికే 104 సీట్లు వచ్చినా ఏం మాడతారా స్వామి? ఎందుకు ఇట్లాంటి తపేలం బ్యాచ్ని తెచ్చి మా మీద రుత్తారో మాకు అర్థం కాదు. సరే చెప్పుగా. నాకు తెలిసి ఎవరు చేయలేదు. చేయరు తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయన ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు. అందరికీ ఉన్నాడు, ఇంట్లోనే లేకుండా పోయినాడు పాపం. ఏం చేద్దామో? కన్నదానికి విజయమ్మకు కొడుకు లేకుండా పోయా, అదేవిధంగా చెల్లెళ్ళకు అన్న లేకుండా పోయినాడు, సినాయనకు కొడుకు లేకుండా పోయినాడు, మరి సినాయన కూతురికి అన్న లేకుండా పోయినాడు. మరి ఇట్లా ఎన్ని మరి అందరికీ చేశాడు కాబట్టే ఇంట్లో చేయలేకపోయినాడులే. సరేలే చెప్పుగా. ఆ ఇంటి పెద్ద అయ్యారు, సంరక్షకుడు అయ్యారు. ఈ కథలు ఆడిన హార్మోనియం పెట్టి తీసుకొని కన్నా చెప్పినుంటే ఏదో 5-10 చిల్లరన్నా వచ్చేది. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళని ఎక్కడ కూడా చూడవు. నీ చరిత్రలో నువ్వు ఎవరిని చూసుండవులే. నీ చరిత్ర నువ్వు నేను చెప్పకూడదు రాష్ట్ర ప్రజలారా. వీరగంధం లక్ష్మీ పార్వతి గారి చరిత్రను నేను నర్సరావుపేటలో ఉండేటువంటి కొంతమంది పెద్దల్ని, మరీ ముఖ్యంగా ఆమెకు సన్నిహితంగా చిన్ననాటి ఫ్రెండ్స్ ఉంటే నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నటివన్నీ నేను కన్నా ఒక వీడియో కన్నా చేసినానంటే లక్ష్మీ పార్వతి అనే ఆమె ఇంకా మీడియా ముందు కానీ, మరి అదేవిధంగా నేను పెద్ద పత్తెత్తినాను కానీ ఎక్కడా కూడా కనపడదు. కానీ దాంట్లో చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడటం మనకు పద్ధతి కాదు. సరే అవి ఎందుకులే, వదిలేండి అవన్నీ కూడా. చెప్పమ్మా. పరిపాలనలో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పు. మీకు గుర్తుండే ఉంటుంది. చెప్పు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది కదా. ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే శిక్ష చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడ దాదాపు 1.5 మంది 2 కోట్ల మంది రజనీ గారు చెప్పాలి. ఏమో తగ్గుతుంది ఏమో ఎందుకు విషయం నీళ్ళన్న దాగు మంది వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఎక్కడ ఏ చిన్న ఎందుకు పోదా అయిన కథలన్నీ చెప్తే గొంతేందో పోయిందంట. ఏమి 2 కథల ఎంతమందికి చెప్తా వచ్చిందో. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తాడేపల్లి దాకా ఎంతమంది కథలు చెప్తా వచ్చిందో. మళ్ళీ ఈడికి వచ్చే ఏడామన్నా ఖాళీగా ఉండిచ్చారా, ఏడా మైకి ఇచ్చారు, ఏడా కథలు చెప్పాల్సి వచ్చా. మరి నీకు ఇన్ని కథలు చెప్పేటప్పుడు గొంతు పోదా? చెప్పు. నీళ్ళు తాగు భద్రంగా, తాగు బాగా జాగ్రత్త. అందుకే వాస్తవమే ఒప్పుకుంటావులే. అవునవును. మన సంకల్పం చిన్న సంకల్పం కాదు. నీ సంకల్పము, ఆ రోజా సంకల్పము, ఆ యాంకర్ శ్యామల సంకల్పం, మీ ఏం 2 సంకల్పాలా? చెప్పుగా. అబ్బా నవ్వా. సిగ్గు అనేది మనకు మన 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 యాండేగిని ఒక ఇది కూడా లేదు. సిగ్గు అనేది ఉండదు. నవ్వటం చూడాడా. చెప్పు ఇంకా చెప్పు. బా ఎవడి కల్లుడు? ఏ ఊరు నువ్వు? ఎక్కడ నువ్వు? ఏ ఊరు దానివి? నీ అల్లుడు ఊరు? సరే చెప్పనే ప్రజలారా మీరు వినండి. అది నేనే చెప్పాలి.
చెప్పాలి కదా అంటారు. నువ్వే పెద్ద, నువ్వు నీ అంత పత్తెత్తి ఎవరు లేరులే, నువ్వు చెప్పాలంగా చెప్పు. అబ్బా అమ్మా నవ్వా అదే నీ గుడుగా అలా అల్లుడి భాగవతం అంతే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు? అబ్బా అమ్మా ఈ మళ్ళా రోజు నిజానికి సబ్జెక్ట్ అదేనా? నీ బతుకు అదే కదా, సబ్జెక్ట్ అదే అంట, బతికేది చంద్రబాబు నాయుడిని తిట్టడం మన బతుకు. అందుకే మనకు చెలరాచారు తప్ప మనకు వేరే విషయం, మనకు అంత విషయ పరిజ్ఞానం ఉండే వ్యక్తులు కూడా కాదనేది మా పార్టీలో ఉండే వాళ్ళకందరికీ తెలుసు. కాకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేయాలంటే అది నీ వల్లే అవుతుంది. అందరూ మాట్లాడలేరు కదా. అత్త నీకు ఒక విషయం చెప్తామా లక్ష్మీపార్వతమ్మ, నీ కొడుకున్నాడు, నీ కొడుక్కి వివాహం అయింది కదా, నీ కొడుకు సతీమణి ఏనాడైనా సరే నిన్ను అత్తగారు మా ఇంటికి భోజనానికి రండి అని కానీ, లేకంటే అత్తగారు మీకు బట్టలు పెడతాం మా ఇంటికి రండి అని కానీ ఏ బుద్ధైనా అనిందా? ఏ రోజైనా సరే నీ కోడలతో కలిసి కూర్చొని నువ్వు భోజనం చేసావా? నీ బతుకు నువ్వు వీడికి వచ్చి అత్తగారంట అల్లుడంట, ఎవడికి అల్లుడు ఎవడికి అత్త, ఏంది కథ? మరి ఈరగంధం సుబ్బారావు కథ ఏంది? ఈరగంధం సుబ్బారావుకు పుట్టిన బిడ్డ ఏనాడైనా సరే నిన్ను తల్లి రామ్మా అని ఏనాడైనా అన్నాడా? సరే ఆ సుబ్బారావు కోళ్ళు అంటే అదే నీ కోళ్ళే కదంగా. ఏనాడైనా ఆ తారా నీకు బట్టలు పెడతాను ఈ 9 నెలలు అయిందనో 9వ సంవత్సరం అయిందనో ఇంకొకటనో ఏ బుద్ధైనా సరే నిన్ను రమ్మన్నారా? నీ బతుకు ఒక బజారు బతుకు అయిపోయిందమ్మా లక్ష్మీ పార్వతి. నువ్వు ఒకరోజు ఆలోచన చేసుకో. రామారావు గారి దగ్గర ఉన్నప్పుడు డబ్బులన్నీ దొబ్బేసి ఆయన స్థలాలు రాయించుకొని వాటిని వడ్డీలకు మార్చుకుంటా బతికేటువంటి నువ్వు రాజకీయాల్లోకి రావడం, మాట్లాడడం. ఎందుకంటే మన జగనన్న ఆ రోజు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక పదవి, ఒక గవర్నమెంట్ వెహికల్ ఇచ్చినాడు, తిరిగినావు, మాట్లాడుతున్నావు. ఈరోజు మళ్ళీ నీ బతుక్కి మళ్ళీ ఇంత ప్యాకేజ్ ఇచ్చుంటారు, కథలు చెప్పేదానికి వచ్చినావు. చెప్పుగా నువ్వు దీన్ని అడుగు, నీ కోడ లేకపోతేనా నిన్ను అత్త నిన్నేమో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఎందుకంటే సిగ్గు లేకుండా నవ్వు. బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను, ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. అమ్మా నీ బాధితురాలంట నువ్వు. నువ్వు ఏంది నీ కథ ఏంది? నువ్వు పెరుగన్నం నర్సరావుపేట నుంచి ఆ గుంటూరు రైల్లో పెరుగన్నం తింటా బతికినా అని నువ్వు మళ్ళా మాట్లాడతావు. నర్సరావుపేట నుంచి మనం వీడికి వచ్చినావంటే మన వెనకమాల ఎంతమంది బాధితులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు హైదరాబాద్లో దిగిన తరువాత స్వర్గీయ కొడెల శివప్రసాదరావు గారు ఆ నుంచి నిన్ను తీసుకొని వచ్చి రామారావు గారికి పరిచయం చేస్తే ఆ తర్వాత నువ్వు కథరాచా స్వామి అని ఆయన బడిగా పోయి ఎంతమంది బాధితులు ఉన్నారు? మొన్నటి కోటిగాడి దాకా నీ బాధితులే. ఏంది నువ్వు చెప్పేది? నీ కథ చెప్పేందో. ఆమెకు వెన్నుపోటు వచ్చాడు అమ్మా. ఆ టైంలో ఆమెకేం చెప్పాడో తెలుసా? చెప్పు, కథలే, అన్ని కథలే. ఆమెకేమీ లేదు రాష్ట్రంలో. ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తా ఉన్నాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతా ఉంది. మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం అని చేయండి. నవ్వు చూడు, సిగ్గు రాష్ట్రంలో ఉండే ప్రజలు కావచ్చు, మన పార్టీ కార్యకర్తలు కావచ్చు, దీనికి మైకి ఇటు అది నవ్వుతూ ఉంటే ఏడకాలుతుందో మరి ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి బా. లక్ష్మీ పార్వతి నవ్వుతూ ఉంటే మీకు ఏ ప్రాంతంలో కాలుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చెప్పు అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకోని ఎన్టీఆర్ కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. 7th క్లాస్ లో మన నాంటేల్లో వస్తుంది అది. ఏది మన ఒంటె ప్లస్ ఎడారి. ఆ ఒంటె ముందు యజమాని అడుగుతుంది, ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఆ యజమాని ఏమో చిన్న గుడారం వేసుకుని కూర్చుంటాడు. అప్పుడు ఒంటె ప్రతిమలాడుతుంది యజమాని. ఇందుకే నేను చెప్పేది హరికథలు బాగా చెప్తాదంటే ఇప్పుడు కథ చెప్తాంది. అప్పుడు డాన్స్ చెప్పింది కథ, ఇది ఇంగురంతలు ఎందుకు కథ చెప్తాంది. వినండి. చలిగా అనిపిస్తుంది, గుడారంలో కొద్దిగా చోటు ఇవ్వరా అంటే పాపం కానీ జాలిపడి తలవరికి పెట్టుకో, ఎక్కువ లేదు ప్లేస్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక నా తల బాగానే వెచ్చబడింది, నా వీపు బాగా చలి పెడుతుంది యజమాని, ఇంకొంచెం నన్ను అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం ఇచ్చాడు. ఆ తర్వాత కాళ్ళు మొత్తం దూరిపోయింది, యజమాని బయటికి దోసింది, యజమాని చచ్చిపోయాడు చలికి, ఇవంటి మాత్రం హాయిగా ఉంది. ఈ కథలో ఉండేటువంటి క్యామెల్ లాంటి వాడే చంద్రబాబు నాయుడు. నువ్వు ఎవరంట? నువ్వేమన్నా నందమూరి తారక రామారావు గారు వాళ్ళ బంధువువా, లేకంటే వాళ్ళకి ఏమన్నా దగ్గర మనిషివా? నిన్ను యాడో గేట్ కాడ నిలబెట్టి
ఆయన పోయేటప్పుడు వచ్చేటప్పుడు నేను మీ కథ రాసుకుంటానని చెప్పి ఆయన వెనకమాల తిరిగి ఆయన ఇంట్లోకి దూరి ఆయన్ను ఏ విధంగా చనిపోయే రోజుల్లో ఏ విధంగా క్షోభపడి చనిపోయే విధంగా చేశావో, ఏ విధంగా ఆయన శోభ నువ్వు నీ వల్లే కదా, లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి లోపలికి పోయి నువ్వు ఏ విధంగా మెలేసి ఏ విధంగా కుమ్ములాట్లాడేట్టుగా చేశావో, నీ బతుకు నీదది, నువ్వు ఆ ఒంటి నువ్వు అర్థమవుతుందా. నువ్వు అక్కడి నుంచి వచ్చి నీ మాట్లాడకూడదు. ఎందుకంటే స్త్రీమూర్తులు మరి అదేవిధంగా నీలాంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళ గురించి మనం కూడా తక్కువ మాట్లాడుకుంటే బాగుంటుంది. మనం ఎందుకంటే నర్సరావుపేట నుంచి మన బాధ్యతలను ఎత్తుక్కుంటా వచ్చే దీనక్క ఒక పంచాయతీకి ఎవరు ఓటర్లు చూసుకోమల్లా, ఒక పంచాయతీలో ఎన్ని ఓటర్లు ఉంటారో అంతమంది నీ బాధ్యతలు కూడా ఉన్నారు. నువ్వు ఈరోజు వచ్చి ఇక్కడ కథలు చెప్తున్నావు. నువ్వేమి కథలకు లేకంటే నీ నవ్వులకు ఎవరు కూడా మన అన్న వైపు చూసి మనోడికి ఓట్లు వేసేటువంటి ఇది ఉండదు. ఎందుకంటే నిన్ను చూసేశారు ప్రజలు. చెప్పుగా అట్లాగే నా విషయం చెప్తా వినండి. చెప్పు. పెళ్లికి ముందు బ్రహ్మాండమైన గొడవ మామూలు ముద్రా స్వామి ఎందుకు బతుకు మా పెళ్ళి అంట అది మరి బిరగంధం సుబ్బారావు ఏమైనాడు ఎందుకు బతుకు, ఎందుకు మనకి కర్మ. ఏ రాష్ట్ర ప్రజలేరా దయచేసి నేను ఒకటే చెప్తున్నా స్త్రీమూర్తులకు అందరికీ కూడా, మా లక్ష్మీ పార్వతి చేసేటువంటి వ్యాఖ్యల్ని మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే హరికథలు చెప్పేటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహాలక్ష్మీ పార్వతి గారు బ్రహ్మాండంగా 2 రోజుల పాటైనా సరే కంటిన్యూగా ఇటువంటి కథలు చెప్పుతాది. చెప్పగల నేపథ్యం నుంచే వచ్చింది. చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టే మన జగనన్న అంత ప్రాధాన్యత కూడా ఇచ్చినాడని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి 104 సీట్లతో గెలిచినాము, 11 సీట్లకు డిక్లరేషన్ ఇచ్చినాడు అన్నప్పుడే మరి ఎంత పెద్ద మరి కథలు చెప్పేటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తో మీకు అందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు మాట్లాడినా వాటిని మనం విశ్లేషణ చేస్తూ మన పార్టీలో ఉండేటువంటి ప్రజానికానికి కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుంటూ ముందుకు పోదాం. మన అన్నను ఖచ్చితంగా మనం ప్రధానమంత్రిగా చేసుకుందాం. ఖచ్చితంగా మీరందరూ కూడా నా ఈ పోరాటంలో మీరు నాకు తోడుగా ఉంటారనే నేను భావిస్తున్నా, ఆశిస్తున్నా. నమస్కారం.